అండ్ ఇది నా గిఫ్ట్ ఫ్రమ్ జాకీ. ఈ షర్ట్ నాకు చాలా ఇష్టం. ఐ మీన్ టీ షర్ట్. అండ్ ఇవాళ డే 10. నేను 1 to 10 అనుకున్నా. చూడాలి, రేపటి నుంచి కూడా ట్రై చేస్తా చేయడానికే. ఐ మీన్ ట్రై కాదు, చేస్తా పక్క. సో అట్లా ఇవాళ అన్నీ 100 అనుకుంటున్నా. అవుతుందో నాకు తెలియదు. టైం కూడా తక్కువనే ఉంది. ఇప్పుడు 5:30 ఏమో అవుతుంది. 7 o'clockకి క్లోజ్ అవుతుంది. సో పుష్, బార్ డిప్స్, స్టమక్ అండ్ లెగ్స్. ఈ ఎన్నని 1 2 3 4 5 ఈ 500 ఇవాళ చేసి వీకెండ్ పోవాలి. ఒకవేళ ఇలా కాకపోతే ఇంటికాడ కంటిన్యూ చేస్తా. సో అట్లా. అండ్ ఇలా డే 10 చూద్దాం ఎట్లయితే. 29 అది అటు పోదంట, వేరే దగ్గర పోతుందంట. అగో 26 ఇంకా అనవసరం అయినా. కాకపోతే అక్కడ పండుకుంటా అంతే కదా. అంటే మా బంధువులు వాళ్ళు. అవునా? వాళ్ళు బయలుదేరుంటారు. 5 బయలుదేరేస్తా ఉన్నారు. ఓకే. వర్షంగా ఉన్నానో లేకపోతే అట్లా ఉన్నారేమో. అదే పిల్లలు కదా సరదాగా ఆడుకుని ఉంటారు. అదే అది కాదు. సో ఇవాళ 10th డే. ఈ 10 డేస్లో నేను అంటే లైక్ ఇప్పుడు నేను చేస్తున్న వర్కౌట్ ఇవన్నీ 0.001% లైక్ అంతా దీనికి లైక్ ఎట్లా అంటే అంతే పర్సెంట్ 0.001. అంత ఎక్కువ నేను ఎక్కువ ఏం నేర్చుకోలేదు ఇంట్లో. ఇంకా చాలా నేర్చుకోవాలా. లైక్ అంటే మోస్ట్లీ నా కాన్సన్ట్రేషన్ అంతా ఇట్లా లైక్ ఇవే వీడియోస్ అని కాదు, ఇంకా చాలా లైక్ మల్టిపుల్ ఉన్నాయి. ఇవి చేయాలి అవి చేయాలి అని చెప్పి. బట్ ఫస్ట్ నాకు వచ్చింది నేను చూపిస్తున్నాను ఫస్ట్. నాకు ఇది వచ్చు. ఇంకా కొన్ని నేర్చుకుంటున్నా దీనివల్ల. ఎడిటింగ్ అంటే లైక్ ఎక్కడ ఏం చేయాలి, వీడియో ఏడ కట్ చేయాలి, ఎక్కడ సౌండ్ యాడ్ చేయాలి, కొద్దిగా అర్థమైంది ఈ కొన్ని డేస్లో. షార్ట్స్ మోస్ట్లీ షార్ట్స్ చేస్తుంటే అర్థమైంది. వేరే ఆడియో తీసుకొచ్చినా కానీ దాన్ని తీసుకొచ్చి దానికి తగ్గట్టు వీడియో ఎట్లా ఎడిట్ చేయాలి. సో అట్లాంటివన్నీ ఈ 10 డేస్లో నేర్చుకున్నా. అండ్ కానీ లైక్ ఈ 10th డే ఇప్పుడు నేను ఫస్ట్లో ఒక అంకుల్ మాట్లాడుతున్నా. ఆయనే లైక్ అట్లాంటి మనిషి లైక్ నేను ఎప్పుడు కలవలే. లైక్ ఆయన ఏజ్కి, ఆయన మాట్లాడిన మాటలకి నేను కొద్దిసేపు షాక్ అయినా. అది కూడా నేను ఆ వీడియో ఎందుకు తీసుకున్నా అంటే వీళ్ళు చెప్తే నమ్మరు, కొంతమంది నమ్మరు చెప్తే. నేను ఇట్లా ఒక మనిషిని కలిసిన, ఆయన ఇట్లాంటి క్యారెక్టర్ అని. ఈజ్ లైక్ అంటే కొంతమందిని చూసే అరే ఇట్లా ఉంటారా మనుషులు, ఇట్లా కూడా ఉంటారా అని అనిపిస్తుంది. ఆ మనిషిలా నేను ఇట్లాంటి ఒక క్యారెక్టర్ని కలిసిన కదా. ఆయన పేరు పేరు అడగలేదు. నేను ఆ పేరు అడిగాను లాస్ట్లో. ఏం పేరు నీ పేరు అంటే అఖిల్ అని చెప్పిన. ఆయనే ఫంక్షన్కి పోవాలి. ఈ అంకులే గుర్తుపెట్టుకోరు. ఫంక్షన్కి పోవాలి, ఓల్డ్ బోయిన్పల్లి పోవాలి, దుబాయ్ గేట్ కాడికి పోవాలంట. అది కూడా నాకు అంత ఐడియా లేదు. అది కూడాను ఆడికి పోవడానికి వానలా నడుచుకుంటూ వచ్చిండు.
ఏడికి పోతున్నాడు, బస్ స్టాప్‌కి పోతున్నాడు. 25 బస్ స్టాప్ అని ఒకటి ఉంటది. ఆ బస్ స్టాప్‌కి పోతున్నాడు. కానీ ఆడికి పోయే వరకు నేను బండి మీద పోతుంటే వానలు వస్తుండు. నన్ను చూసి ఇట్లా చెయ్యి లేపితే నేను ఎందుకో బండి ఆపిన. ఆపి అంకుల్ చెప్పండి అంటే, నేను ఇక్కడ కవడిగూడ దగ్గర ఆడిని డ్రాప్ చేయమంటాడేమో అనుకున్నా. బాబు ఏడికి అంటే ఇట్లా బయటికి పోతున్నా, ఇంటికి వెళ్తున్నా అంకుల్ అంటే, జర నన్ను మధ్యలో వదిలేసి నేను ఆడ బస్ ఎక్కి వెళ్ళిపోతా 20p అని అన్నాడు. సరే నడువురు అని చెప్పి తీసుకొని పోయినా. ఆయన మధ్యలో పోయినాక బండి ఎక్కినాక మాట్లాడతాను, నేను ఇట్లా ఓల్డ్ బోయినపల్లి పోవాలా, బోయినపల్లి బస్ స్టాప్ ఏడొస్తుంది తెలుసా బస్సు అంటే, ఇక్కడే వస్తుంది, పారాడైజ్ దగ్గరనే ఎక్కడ వస్తుంది అంకుల్, నాకు కూడా అంత ఐడియా లేదు అంటే, ఆయన కొద్దిసేపు నాకు ఇక నా ఇంట్రొడక్షన్ అడిగాడు, మాట్లాడినా, అది చెప్పిన ఇది చెప్పిన. నేను ఎందుకో క్యాజువల్గా ఏమైంది అంకుల్ మీ పిల్లలు లేరా వదిలేయడానికి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే, ఇంటర్ సెకండ్ ఇయర్ అది ఇదేమో చెప్పిండు. మోస్ట్లీ ఆయన ఓపెన్ అప్ అవ్వాలి, పిల్లలు ఇట్లా ఉన్నారు, వాళ్ళందరూ ఫంక్షన్కి వెళ్ళిపోయారు, నేను అదే ఫంక్షన్కి వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా అన్నాడు. లైక్ ఆయన మైండ్ సెట్ ఎట్లా అంటే, ఇప్పుడు నేను పోవాలనుకున్నాను అనుకో, నా కోసం ఒక లాగాలి, నా కోసం ఆగి వాళ్ళు ఎంజాయ్ చేయకుండా నా గురించి టైం వేస్ట్ చేస్తే నాకు మంచిగా అనిపించదు. పిల్లలు ఎంజాయ్ చేయాలని చెప్పి వాళ్ళని పంపించేసిన, నేను రాత్రి వస్తుంది అని చెప్పిన వాళ్ళకి అని చెప్పిండు. చెప్తే నేను సరే అది ఇది అని అనుకున్నా. నన్ను చూసి నువ్వు ఏం చేస్తున్నావు అంటే, ఇట్లా ఫైనల్ ఇయర్ ఇప్పుడు అది కొద్దిగా నా గురించి చెప్పినాక ఆయన అంటుండు, చెప్పు నా ఏజ్ ఎంత ఉంటుంది చెప్పు అని అడిగిండు. అంటే అంకుల్ ఉంటుంది అరౌండ్ ఇట్లా ఉంటుంది అంకుల్ అని చెప్పిన. అంటే మరి మా ఏజ్కి మాకు బస్లో ఇట్లా తక్కువ తీసుకుంటారు బాబు, అందుకే ఇట్లా వెళ్ళిపోతున్నా, ఎవరిని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు, ఒక 100 రూపీస్ బస్ ఛార్జ్ ఇస్తే ఇవాళ నుంచి రేపు ఇదే టైం వరకు ఉంటుంది కదా అది అని కొద్దిసేపు చెప్పిండు. ఓకే అనుకున్నా, చెప్పిండు. ఆయన లైక్ ఆ ఏజ్లో ఎవ్వరు చేయరు. మనమే ఇంట్లో కొద్దిసేపు 2-3 పనులు డాడీకి మమ్మీకి ఏదైనా హెల్ప్ చేస్తే కథం, నేను ఇంత చేసినాను నాకు పని చెప్పకు అంటాం. ఆ అంకుల్ లైక్ ఆ ఏజ్కి ఆయన అంత చేస్తాడు, ఇంత అది చేస్తాడు అని మీరు అసలు గెస్ కూడా చేయరు అసలు ఆయన చూస్తే. నేను రేపు షాక్ అయినా, అరే అమ్మ ఇట్లాంటి వాళ్ళు ఉంటారా అని. ఆయన ఒకటే మోటివ్ ఏంది, నా వల్ల ఎవ్వడు డిస్టర్బ్ అవ్వద్దు, నాతో అయినంత వరకు నేను చేస్తాను. అల్టిమేట్గా నేను ఆ అంకుల్ దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటంటే, లైక్ నాకు లైక్ దేవుడిని ఏం అడగాలని లేదు, లైక్ నాకు ఇది దేవుడా నాకు అది చేయని చెప్పి నేను అంటే లైక్ నాకు తెలియదు టెంపుల్లో సరిగా పోయి ఇట్లా ఏం మొక్కాలి ఏం అడగాలి కూడా నాకు తెలియదు. జస్ట్ రౌండ్స్ తిరుగుతా, రైట్ మొక్కుతా, అది ఏదో ఒకటి అనుకుంటా వచ్చేస్తా బయటికి. నా గురించి నేను ఇది చేద్దాం అనుకున్నా, అది చేద్దాం నాకు ఎప్పుడు ఏం తెలియదు, ఏం అడగను కూడా. గుడిలో పోతే నాకు ప్రొసీజర్ కూడా సరిగా తెలియదు. బొట్టు పెట్టుకున్నామా, తిరిగినామా, వచ్చేసినామా, ఇంకా ఆ కోరికలు అట్లాంటివి ఏం లేకుండే. అంకుల్ చూసినాక నాకు ఒకటే అనిపించింది, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, కాకపోతే చచ్చిపోయేంత వరకు అంకుల్ లాగా ఓపిక ఉండాలి. అంకుల్కి లైక్ ఆయన ఏజ్కి ఆయన చేసేదానికి అసలు సంబంధం లేదు. వాన, ఆయన బస్సు, ఓ దేవుడా, అట్లా లైక్ నాకు అంత ఓపిక ఇస్తుంది వాళ్ళు, నా పని నేను చేసుకునే అంత అది ఇస్తుంది వాళ్ళు అని ఒకటైతే అడుక్కుంటా దేవుణ్ణి. లైక్ మంచిగా అనిపించింది ఆ అంకుల్ కలిసినప్పటి నుంచి. నాకు రాత్రి నుంచి మైండ్లోకి వదిలేదు, లైక్ ఎడిట్ కూడా చేయలేకపోయినా నేను. దానికి ఇట్లా ఆలోచిస్తున్నా, అరే ఇట్లెట్లుంటారు అబ్బా అని చెప్పి. సో అంకుల్ వచ్చేసి లైక్ మీరు గెస్ కూడా చేయరు అనుకుంటా, ఆయన ఆ టైంలో పోతుండే 8 o'clock, అది 8 o'clockకి వాన పడుతుంటే ఆ వాన ఆ కాన్సెప్ట్కే నాకు కొద్దిసేపు అరే ఇట్లా ఉండరు అంటే లైక్ ఆ మనిషిలాగా ఉండరు, అట్లా ఆయన ఉండే వరకు నేను కొద్దిగా అది యాక్సెప్ట్ అంటే నేను చిన్న చిన్న వాటికి ఎక్స్క్యూజెస్ తీసుకొని నేను ఇది చేయను అది చేయను అని అంటుంటా. కానీ ఆయనకు ఆ టైంలో కూడా అంత ఓపిక ఎట్లా వచ్చిందో అది తెలుసుకోవాలి. అంటే ఆయన
ఆయన ఏజ్, ఆయన ఎక్స్పీరియన్స్ బట్టి ఆయనకు అట్లా వచ్చినట్టుంది. మేబీ అదే పక్క ఒక మంచి అది. అండ్ నాకు ఈ 10 డేస్లో ఏదైనా మంచిగా నేర్చుకున్నది ఏంటంటే ఈ 10th డే. లైక్ ఐ డోంట్ నో ఆయన ఎందుకు వచ్చిండో, ఎందుకు కలిసిండో, నా బండి ఎందుకు ఆపిండో, నేను ఆయనకి ఎందుకు లిఫ్ట్ ఇచ్చినానో. సికింద్రాబాద్ బస్ స్టాప్ ఆడ గాంధీ కాడ బస్సు వస్తుంది, ఆడ వదిలేద్దాం అనుకున్నాను. ప్యారడైజ్ దగ్గర పోయి డ్రాప్ చేసిన, ఆయన నుంచి కొన్ని నేర్చుకున్నా. ఈజ్ లైక్ ఒక దేవుడు ఏమంటారు, గాడ్ అనే దాని కాన్సెప్ట్కి రూట్ చూపిస్తాడు చూడు. అరే నీకు ఇంత ఒప్పుకుండాలిరా అని. అట్లా ఈ అంకుల్ని పంపించినట్టుండు. అంకుల్ వచ్చేసి 82 ఏజ్ అంట. అమ్మ ఆయన కూడా ఎట్లున్నాడు ఇప్పుడు అడుగుతాడు నా పేరు. 29 అది అటు పోదంట, వేరే దగ్గర పోతుందంట. అగో 26. రైట్ అఖిల్.